సో అఫ్కోర్స్ కేటీఆర్ గారి మీద జనం ఏదైతే అంచనాలు వేసుకున్నారో దానికి తగినట్టుగా చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం ఆయన ఒంటికాల మీద లేకపోవటం, ఆయన కొన్ని చేస్తున్నటువంటి రిమార్క్స్, జానారెడ్డి గారు లాంటి సీనియర్లను కూడా ఆయన చేస్తుంది కొంచెం ఎబ్బెట్టుగా ఉందనేటువంటిది వినపడుతుంది. కాదు సార్, అదే నేను చెప్పా కదా, కేటీఆర్ అనే వ్యక్తి ఏ విమర్శ చేసినా కూడా నిజమైన విమర్శ ఉంటుంది. కానీ అర్థం కాల మీకు. ఇప్పుడు ఓకే రెచ్చగొట్టడానికి ప్రజలు మీరు ప్రజలను పట్టించుకోవట్లేదు. పొద్దున్న లేచిన కాడికి పొద్దుగోకులు ప్రజలతో ఉండి వాళ్ళ కోసమే తప్పిస్తుంటే నువ్వు ప్రజలను పట్టించుకోవట్లేదండి ఎలా ఉంటుందండి? ఎవరికైనా చెప్పండి, ఆలోచన చేయండి. కానీ ఎందుకండి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కేటీఆర్ కనబడుతున్నారు, మిగతా మినిస్టర్లు పెద్దగా ఎందుకు లేదు సార్? ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. మీరు చూడండి ఒకసారి, జన్మ ధన్యమైపోతుందండి అటువంటి ప్రాజెక్ట్ చేయడానికి. మరి కేసీఆర్ గారు రూపొందించారు, దాన్ని ఆయన భుజాన్ని ఎత్తుకుని వాళ్ళు ఆయన మోస్తున్నాడు. ఇన్ టైంలో మహా అద్భుతమైన ప్రాజెక్ట్ సార్ అది. మన గవర్నర్ గారు కాళేశ్వరం వెళ్ళొచ్చి కల్వకుంట్ల కాదు కాళేశ్వరం చంద్రశేఖరరావు అన్న ఆ రోజు నాకు కూడా ఎందుకు గవర్నర్ గారు ఎంత మాట అన్న తర్వాత మేము ప్రత్యక్షంగా చూసినాడు. నిజం అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. మరి అటువంటి పనులు హరీష్ రావు చేస్తున్నాడు, ఇవాళ R&B తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్నాడు. ఎన్నో రోడ్లు మనకి నేషనల్ నుంచి తీసుకొచ్చి గడ్కరీ గారి దగ్గర 1-2 సార్లు తిరిగి. ఏమండి మరి ఎవరిని తక్కువ చేద్దామండి? ఎవరి పైన వాళ్ళు చేస్తున్నారు. మంత్రులందరూ బాగానే పనిచేస్తారు, అందరూ బ్రహ్మాండంగా. గవర్నమెంట్ ఈజ్ ఫుల్ ప్లెడ్జ్డ్ గవర్నమెంట్స్. అన్ని రకాలుగా ప్రజలకు ఏం కావాలో ఎవరి పద్ధతిలో. ఇప్పుడు రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన పైన ఆయన చేసుకుపోతున్నారు. ఎక్కడెక్కడ ఏమేం కావాలో ప్రజలకి ఎవరి పరివ్యూలో వాళ్ళు. అంటే తెలంగాణ ఉద్యమకారులు అనేది ఏంటంటే ఎవరైతే తెలంగాణకి నై అన్నారో వాళ్ళందరినీ నెత్తికెక్కించుకున్నారు, తెలంగాణకి సై అన్న వాళ్ళనేమో దూరంగా పెట్టారనేటువంటి. సార్ అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఉద్యమం నడిపినప్పుడు వేరు, రాజకీయ పార్టీగా మారినాక వేరు ఉంటుందండి. ఇప్పుడు అనుకోవటం వేరు, ఆ సీట్లో కూర్చున్నప్పుడు మరి నలుగురిని రాష్ట్రం అంతటినీ సరి చేసుకుంటూ రావాలి. అటువంటిప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు వస్తుంటే కాదని కాదు, అయినా కూడా కేసీఆర్ గారు అన్నిటినీ సమర్థవంతంగా చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని వాళ్ళ బ్రహ్మాండమైన రీతిలో నడుపుతున్నారు.